వెల్కమ్ టు ఆదిత్య టుడే. అనుపాతం సంబంధించి ప్రపోర్షన్ సంబంధించిన 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇక్కడ దానికంటే ముందు మన యాప్ అయినటువంటి రవి అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో డిఎస్ కి సంబంధించిన లైవ్ క్లాసెస్, నెక్స్ట్ అదే విధంగా ఫ్రీ టెస్ట్ పీడిఎఫ్లు మీకు ఫ్రీగా అందించడం జరుగుతుంది. తప్పకుండా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. దీనికి సంబంధించిన యాప్ కు సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అదే విధంగా ఈ లింక్ ని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ అదే విధంగా డిఎస్సి ఎస్జిటి ఎస్ఏ మ్యాథ్స్ కు సంబంధించి కంటెంట్ కు సంబంధించిన ఫుల్ కోర్సు మనకి యాప్ లో అవైలబుల్ గా ఉంది. కేవలం 199 రూపీస్ కే అవైలబుల్ గా ఉంది. కంప్లీట్ గా ఇక్కడ కంటెంట్ కు సంబంధించిన మ్యాథ్స్ కంటెంట్ కు సంబంధించి కంప్లీట్ గా ప్రతి క్లాస్ కూడా లైవ్ క్లాస్ లో ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అడగొచ్చు. నెక్స్ట్ అదే విధంగా దీనికి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ఏదైతే ఉందో అది మీకు ఉచితంగా అందించడం జరుగుతుంది. దాంతో పాటు మన యాప్ లో ఏదైతే ఎస్జిటి తెలంగాణ డిఎస్సి ఎస్జిటికి సంబంధించిన ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ అవైలబుల్ గా ఉంది. దీని యొక్క కాస్ట్ కూడా మనకి 199 రూపీసే. దీన్ని కూడా మీరు పర్చేజ్ చేయాలనుకుంటే తప్పకుండా పర్చేజ్ చేయండి. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ వీడియోకి సంబంధించి క్వశ్చన్స్ చూసినట్లయితే అనుపాతం సంబంధించి క్వశ్చన్స్. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 10 1/2 x 3 1/2 2 1/4 అనుపాతంలో ఉంటే x విలువ ఏంటి అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ ఏ బి సి డీలు అనుపాతంలో ఉంటే ప్రపోర్షన్ లో ఉంటే మనకి ఫార్ములా వచ్చేసి అంత్యముల లబ్ధము ఇజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధము, ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఇజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. ఇక్కడ దాన్ని బేస్ చేసుకుంటే 10 1/2 ఇంటూ ఎక్స్ 10 1/2 ఇంటూ 10 1/2 ఇంటూ ఎండ్ ఏవైతే ఉన్నాయో ఎక్స్ట్రీమ్స్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అంటే 2 1/4 ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 3 1/2. ఇక్కడ 10 1/2 ఇజ్ ఈక్వల్ టు 21/2 ఇంటూ 9/4 9/4 దట్ ఈస్ ఈక్వల్స్ టు 9/4 ఎక్స్ ఇంటూ 7/2 7/2. ఇక్కడ మల్టిప్లై చేయండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఈ 2 కి ఈ 2 కట్ అయిపోతుంది. నెక్స్ట్ 7 1 జా, నెక్స్ట్ 7 3 జా. ఇక్కడ వచ్చేసి మనకి 27/4 ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ వస్తుంది. 27/4 ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ వస్తుంది. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లో రాసినట్లయితే మనకి 6 24 3/4 దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 6 3/4 ఎక్స్ యొక్క విలువ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి 5 7 9 12 అనుపాతంలోకి రావాలి అంటే ప్రతి దానికి ఏ కనిష్ట సంఖ్యను కలపాలి అని చెప్పేసి అంటున్నాడు. ఇంపార్టెంట్ సమ్. ఇక్కడ ఏ నెంబర్ ఏ లీస్ట్ నెంబర్ ను కలిపితే ఇవి అనుపాతంలోకి వస్తాయి అన్నప్పుడు సేమ్ ఇక్కడ మనకి అంత్యముల లబ్ధము నెక్స్ట్ మధ్యముల లబ్ధం తీసుకోండి. సేమ్ ఇక్కడ 5 ఇంటూ 12 మైనస్ 9 ఇంటూ 7 బై ఇక్కడ 5 ప్లస్ 12 ప్లస్ 5 ప్లస్ 12 మైనస్ 9 ప్లస్ 7 చేయండి. చేసి మాడ్లెస్ పెట్టండి. ఇక్కడ చూసినట్లయితే మనకి 60 మైనస్ 63 బై ఇక్కడ వచ్చేసి 17 మైనస్ 16 మాడ్లెస్ దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏమవుతుంది మనకి -3 బై 1 వస్తుంది. మాడ్లెస్ కాబట్టి ఏం చేస్తాం ప్లస్. అంటే 3 అనే ఒక కనిష్ట సంఖ్యని వీటన్నిటికీ యాడ్ చేసినట్లయితే అది ఏమవుతుందంటే అనుపాతంలోకి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి థర్డ్ క్వశ్చన్ ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కనిష్ట సంఖ్య అన్నప్పుడు లేదంటే గరిష్ట సంఖ్య అన్న దాన్ని యూజ్ చేయండి. తీసేయాలన్నా కలపాలన్నా సేమ్ మెథడ్ యూజ్ చేయాలి. ఇక్కడ చూసినట్లయితే మనకి 10 18 8 4 లో ప్రతి దాని నుండి ఏ కనిష్ట సంఖ్యను తీసివేసిన వచ్చు సంఖ్యలు అనుపాతంలో ఉంటాయి. ఏ కనిష్ట సంఖ్యను తీసేయాలంటున్నాడు. సేమ్ ఫార్ములా యూజ్ చేయండి. కలపాలన్నా తీసివేయాలన్నా సేమ్ యూజ్ చేయండి. 10 ఇంటూ 4 నెక్స్ట్ 18 ఇంటూ 8 చేయండి. 10 ఇంటూ 4 మైనస్ 18 ఇంటూ 8 బై 10 ప్లస్ 4 10 ప్లస్ 4 మైనస్ 18 ప్లస్ 8 18 ప్లస్ 8 దట్ ఈస్ ఈక్వల్స్ టు 40 మైనస్ 40 140 దట్ ఈస్ ఈక్వల్స్ టు ఇది 14 తీసుకోండి. రైట్, ఇక్కడ 14 ఉంది కాబట్టి దీన్ని 14 తీసుకోండి. 14 తీసుకున్నట్లయితే ఏమవుతుంది 140 మైనస్ 144 18 18 దట్ ఈస్ ఈక్వల్స్ టు 14
ఇది 14 కదా, దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏమవుతుంది మనకి ఇక్కడ 24 మైనస్ 26 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు మైనస్ 4 బై మైనస్ 2 అవుతుంది. మైనస్ మైనస్ క్యాన్సల్, ఇక్కడ 2 1 జా 2 2 జా ఏమొస్తుంది మనకి 2. రెండుని వీటికి తీసివేస్తే వీటి నుంచి 2 అనే నెంబర్ని సబ్ట్రాక్ట్ చేసినట్లయితే ఇవి అనుపాతంలో ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 4th ప్రపోర్షన్ ఆఫ్ 9/6, 8 1/3, నెక్స్ట్ 5 1/2 చతుర్థ అనుపాతం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. చతుర్థ అనుపాతం ఏ కామా బి కామా సి కామా డిలు అనుపాతంలో ఉంటే చతుర్థ అనుపాతం ఇజ్ ఈక్వల్ టు డి ఇజ్ ఈక్వల్ టు బి ఇంటూ సి బై ఏ. బి ఇంటూ సి బై ఏ దట్ ఈస్ ఈక్వల్స్ టు డి ఇజ్ ఈక్వల్ టు తీసుకుంటున్న 4th వన్ ఏ ఇంటూ బి దట్ ఈస్ ఈక్వల్స్ టు 1/2 1/3 ఇది ఏ అనుకోండి, బి అనుకోండి, సి అనుకోండి వరుసగా. దట్ ఈస్ ఈక్వల్స్ టు బి ఇంటూ సి 5 1/2 బై ఇక్కడ 9 1/6 9 1/6 దీన్ని ఇంప్రాపర్ లోకి కన్వర్ట్ చేస్తే 25/3 ఇంటూ 11/2 బై 54 55/6. ఈ 6 కి ఈ 3 ఈ 2 కట్ అయిపోతాయి. నెక్స్ట్ 11 1 జా 11 5 జా 5 1 జా 5 5 జా 25. డి ఇజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందండి? 5 వస్తుంది. చతుర్థ అనుపాతం ఇజ్ ఈక్వల్ టు 5. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి ద మెయిన్ ప్రపోర్షన్ ఆఫ్ 54 and 6 అనుపాత మధ్యమం ఎంత? 54 6ల యొక్క అనుపాత మధ్యమం ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. బి ఇజ్ ఈక్వల్ టు ఏ కామా బి కామా సి కామా ఈ 3 నెంబర్లు అనుపాతంలో ఉన్నట్లయితే ఇక్కడ వాటి అనుపాత మధ్యమం వచ్చేసి మనకి b ఇజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఏసి. b ఇజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఏసి. b ఇజ్ ఈక్వల్ టు 54 ఇంటూ 6. b ఇజ్ ఈక్వల్ టు 9 ఇంటూ 6 ఇంటూ 6 తీసుకోండి. ఈ 9లో రూట్ 9 ఇజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. ఈ 6లో నుంచి ఒక 6 తీసుకోండి. b ఇజ్ ఈక్వల్ టు 18 వస్తుంది. b ఇజ్ ఈక్వల్ టు 18 వస్తుంది. అనుపాత మధ్యమం ఎంత? మనకి 18 ఇస్ ద ఆన్సర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్స్ కోసం యాక్టివేట్ చేసుకోండి. దీనికి సంబంధించిన వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ కోసం మీకు డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ ఉంది, రవి అకాడమీ. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు అక్కడ పీడిఎఫ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా మీ మిత్రులందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.